Good evening all of you. This is Vansi. Today we'll discuss about the topic AP DSET 2025 సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్ అని చాలా మంది అడుగుతారు. తప్పలేదు, ఎందుకంటే మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు ఒక ప్లాన్ స్ట్రాటజీ ఉంటే మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతాం. ఇది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పే ముందు ఏంటంటే సిలబస్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ సిలబస్ మీద వీడియో చేశాను, ఇక్కడ చూడండి. 6 to ఇంటర్మీడియట్ వరకు అంటే 7 years సిలబస్. దట్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది మీ కొత్త సబ్జెక్ట్స్ ఈ రెండు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానివచ్చు, టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ, ఇవి ఇంటర్మీడియట్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదవాల. ఇవంతా చదవాలంటే 1 year 1.5 year అదే పనిగా కన్సిస్టెంట్గా కూర్చుంటే తప్ప ఎవరు కవర్ చేయలేరు ఇంత సిలబస్ అనేది. ఈ 1 year 1.5 year నాన్ స్టాప్గా కంటిన్యూస్గా కూర్చుంటే తప్ప ఒక 80 to 90% మనం సిలబస్ కవర్ చేయడం ఇంపాసిబుల్ అని మనకు వదిలేస్తామా చెప్పు. మనకి ఎంత టైం ఉంటుంది? 20 days, 1 month, 2 months, 3 months ఇక్కడ టైం ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే మనం ఇంత సిలబస్ కవర్ చేయాల. ఈ విధంగా కవర్ చేయాల సార్. మనకంటూ ఏంటంటే ఏ హోప్ లేనప్పుడు ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏ విధంగా కవర్ చేయాలంటే ఒక మెటీరియల్ అనేది మనకు కంపల్సరీ అవసరము. ఆ మెటీరియల్ కోసం ఏం చేస్తావు, నువ్వేదో మనకు ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లోనే ఒక మెటీరియల్ ఉంటుంది. ఆ పబ్లికేషన్ గురించి నేనేం చెప్పను, ఎందుకంటే అది ఒక 4 years నుంచి అదే మెటీరియల్ ఉంది. అంటే సిలబస్ చేంజ్ అయిపోయినా కూడా అదే మెటీరియల్ ఉందండి. అంటే వాళ్ళ మోటో ఏంటంటే ఆ బుక్స్ అయ్యేంత వరకు ఆ మార్కెట్ నుంచి ఆ బుక్స్ అనేవి పక్క పెట్టరు. వాళ్ళ దగ్గర ఒక 1000 ప్రింటింగ్ బుక్స్ ఉంటాయి. ఆ ప్రింటింగ్ బుక్స్ అయ్యేంత వరకు కొత్త బుక్ రిలీజ్ చేయరనమాట. ఆ బుక్నే నువ్వు ప్రిపేర్ అయ్యి ఆ బుక్నే నువ్వు రెఫర్ చేసుకొని రేపు పొద్దున్నే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మనకు ఆ బిట్స్ రాక, మనకు సీట్ రాక చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. ఆ ప్లానింగ్ అనేది మనకు కరెక్ట్ కాదు. ఆ బుక్స్ కొనుక్కోద్దని చెప్పను, కానీ మనకు అప్డేట్ కానప్పుడు ఉన్నటువంటి సిలబస్ బుక్ తీసుకొని రేపు పొద్దున్నే కాంపిటేటివ్ ఫీల్ అయిపోతే ఏ విధంగా సక్సెస్ అవుతాం మీరే చెప్పండి. అందుకని మీరు ఆ విధంగా చేయకండి. నేను ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ నేను ఒక ప్లాన్ చెప్తాను. ఆన్లైన్ కోచింగ్ డీటెయిల్స్ కాదు, మన ప్లాన్ ఏంటో చెప్తాను. మన కోచింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ మన కన్వీనియంట్ టైంలో చాలా మందికి ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ పోదామంటే డబ్బులు ఉండకపోవచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లు కూడా ఏపీలో లేవు మ్యాక్సిమం. మన కన్వీనియంట్ టైం ఉండదు ఇన్ కేసు వెళ్ళినా కూడా అక్కడ. అందుకేంటంటే మన కన్వీనియంట్ టైం ఎందుకన్నానంటే ఆన్లైన్ కోర్స్ అనేది మనకు ఎవరి టైంలో కన్వీనియంట్గా ప్రిపేర్ అయితే, అది నైట్ ప్రిపేర్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అనేది అక్కడ అనవసరం. ఇక్కడ రికార్డెడ్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకో, రికార్డెడ్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ రికార్డెడ్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయంటే డిజిటల్ మోడ్లో ఉంటాయి, అంటే ఫుల్ క్లారిటీగా ఉంటాయి. అవి వినే ముందు ఏంటంటే మొత్తం క్లాసెస్ అనేవి 6 to 10th వరకు మొత్తం చెప్తాం మన క్లాసెస్ అనేవి. ఇక్కడ ఏంటంటే మనకు ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏంటంటే ఒక 5% ఇక్కడ 1 year 1.5 year నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నువ్వు పక్కన పెట్టేసి 95% ఏంటంటే 1 month, 2 months, 20 days, 30 days ముందు మాత్రమే వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళతోనే మన కాంపిటీషన్. ఎందుకంటే వాళ్ళకి ఏం ఐడియా ఉండదు, ఏదో ఒక బుక్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాద్దాం అనుకునే మోడ్లోనే ఉంటారు. అది సక్సెస్ అవ్వలేదు. ఆ ప్లాన్ స్ట్రాటజీ అనేది మనకు వర్కౌట్ అవ్వదు. అందుకని నేను ఏం చెప్తానంటే మనం క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. నేను 5% వాళ్ళకి ఏవైతే రికార్డెడ్ వీడియోస్ ఇస్తానో 95% అంటే నువ్వు 1 day ముందు వచ్చినా కూడా ఇవే వీడియోస్ ఇస్తాను నేను. సార్ మొత్తం అంటే వాళ్ళకు 5% వాళ్ళకి 1.5 year ఉండింది కదా సార్, నేను అంటే 95%లో నువ్వు ఉన్నావు కాబట్టి నాకు చాలా తక్కువ టైం 1 month ఉంది కదా సార్, నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని నీకు మైండ్లో క్వశ్చన్ రైజ్ అయ్యింది. దానికే సొల్యూషన్ చెప్తా. ఇక్కడ ఇంపార్టెంట్ పీడిఎఫ్ మెటీరియల్ మీడియం వైజ్ అని చెప్పిన, అంటే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. అది ఇంపార్టెంట్ పీడిఎఫ్ మెటీరియల్ ఎందుకు చెప్పినానంటే మొత్తం ఇంత 7 years సిలబస్ ఉంది. అది కంప్లీట్ చేసి మనకు 700 pages 600 pages ఒక మెటీరియల్ అనేది నీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. ఆ మెటీరియల్ అనేది మ్యాక్సిమం నీకు వచ్చిన టాపిక్స్ చాలా ఉండొచ్చు. అవి క్లాసెస్ చూడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే 700 pages మెటీరియల్ అయితే 1 monthలో నువ్వు కవర్ చేయగలుగుతావు కంపల్సరీ. ఆ డిజిటల్ క్లాసెస్ ఏవైతే అర్థం అవ్వని టాపిక్స్ ఉన్నాయి మొత్తం అంటే ఏవైతే జడ్డు
అర్థం అవ్వని టాపిక్స్ మాత్రమే నువ్వు క్లాసెస్ చూడు, లేదంటే మిగతా ఆ బుక్ అంతా రిఫర్ చేసుకుంటా చదువుకుంటూ వెళ్ళు. చదువుకున్న తర్వాత ఏమవుతుంది, మనం ప్రీవియస్ ఇయర్లో ప్రీవియస్ ఇయర్లో ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు సార్ అంటే మన కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ, ఈ 5 మార్క్స్ ఉంటుంది. అవి కొన్ని పేపర్స్ చూసినప్పుడు ఏంటంటే ఒక 10 పేపర్స్ చూస్తావు. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఉందనండి, ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఎంత 1 year చదివినా కూడా కవర్ చేయనంత ఉంటుంది. కానీ కొన్ని ప్రీవియస్ పేపర్లో అనలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ ప్రీవియస్ పేపర్లో రిపీటెడ్గా కొన్ని టాపిక్స్ మీదనే బిట్ అడుగుతా అంటారు. ఆ టాపిక్స్ మనం ఎక్కువ ఫోకస్ చేసాం అనుకో మనకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రీవియస్ ఇయర్ మనకు ఫియర్ కూడా పోతుంది. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాను, మనకి ఇబ్బంది ఉండదు. ఆ క్వశ్చన్ చేయడం వల్ల తెలుగులో పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఈ పారాగ్రాఫ్స్ ఏంటంటే మీకు ఏ ఐడియా లేకుండా ఆ పేపర్లో చూసినప్పుడు ఏంటంటే పారాగ్రాఫ్స్ ఉన్నాయి, వీటి మీద మనకు 5 మార్క్స్ ఈజీ గెయిన్ చేసుకోవచ్చు అంటే బ్రెయిన్లో అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఒక పాజిటివ్ వైపును క్రియేట్ చేస్తాయి అటువంటి క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు. అందుకే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. దట్ ఏంటంటే సిబిటి బేస్డ్ టెస్ట్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏంటంటే రేపు పొద్దున్న నువ్వు రాసేది ఈ టీసెట్ అనేది సిబిటీలోనే ఉంటుంది, కంప్యూటర్లోనే. మీకు ఫియర్ లేకుండా ప్రాక్టీస్ అయ్యే విధంగా 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు ఈ మోడ్లో మీకు వాట్సాప్లో అంటే కోచింగ్లో జాయిన్ అయిపోయిన తర్వాత వాట్సాప్లో సెండ్ చేస్తాం లింక్స్. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక 50 క్వశ్చన్స్ అనుకో మొత్తం డిస్ప్లే అయిపోతుంది నీ మొబైల్లోనే. ఏ విధంగా కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది నీ మొబైల్లో డిస్ప్లే అవుతుంది. నువ్వు అంతా ఆప్షన్స్ అంతా చూస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సబ్మిట్ కొట్టినా అనుకో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీ రిజల్ట్ అనేది అక్కడ డిస్ప్లే అయిపోతుంది. నీకు అప్పుడు నీ ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత చదివినా ఒక అర్థమవుతుంది, నీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. నీ కంప్యూటర్లో ఎగ్జామ్ అంటే ఫియర్ పోతుంది. రేపు పొద్దున్నే నువ్వు చాలా ఈజీ కంప్యూటర్ అంటే ఇంతేనా ఇంత ఈజీనా అన్నట్టు రాసేస్తావు. దట్ ఏంటంటే కౌన్సిలింగ్ పర్పస్. ఈ కౌన్సిలింగ్ పర్పస్ హెల్ప్ చేస్తాం, వెబ్ ఆప్షన్స్ పరంగా హెల్ప్ చేస్తాము, ఆర్డర్ కాపీ ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఉంటుంది, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే ఒక స్టెప్తో అయిపోయేది కాదు మనకు సీట్ రావడం అనేది ఎగ్జామ్ రాస్తే. ఎగ్జామ్ తర్వాత కూడా ఎన్నో ప్లాన్ స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మనకు సీట్ రావు, ఎన్నో మనకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. నేనేం చెప్తానంటే ఒక 3-4 years నుంచి కోచింగ్ రన్ చేస్తాను. 4 years నుంచి నా పర్సనల్ కాంటాక్ట్ యూట్యూబ్లో ఉందంటే ప్రతి ఒక్కరు కొన్ని వందల మంది 1000 మంది కాల్ చేసిన వాళ్ళు ఉంటారు. 1000 మంది కాల్ చేస్తే 1000 మందికి 1000 డౌట్లు, అంటే కొన్ని విధాలు 1000 విధాలుగా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాక్సిమం నాకు ప్రతి డౌట్ అంటే మీకు వచ్చే ప్రతి డౌట్ మీద నా దగ్గర ఒక ఆన్సర్ అనేది ఉంటుంది. ఇన్ కేసు లేకపోయినా కూడా నాకున్న సర్కిల్లో మీకు తెలుసుకొని కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు చెప్తాను కాబట్టి కంపల్సరీ మీరు కోచింగ్ జాయిన్ అవ్వండి. నేనేం చెప్తానంటే ఇంత సిలబస్ ఉంది కాబట్టి ఈ ప్లానింగ్స్ ఈ 95% ఏంటంటే చాలా మందికి ఒక బుక్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు. అటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే కుదరదు. ఈ ప్లాన్ స్ట్రాటజీతో ఏవైతే మనకు రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి, సిబిటి బేస్డ్ టెస్ట్లు ఉన్నాయి, కౌన్సిలింగ్ వెరిఫికేషన్లో హెల్ప్ చేస్తాం, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాము, ఆ కాలేజ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మొత్తం A to Z నీకు ఫస్ట్ డే జాయినింగ్ నుంచి నువ్వు కోర్సు జాయిన్ అయినప్పటి నుంచి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు గవర్నమెంట్ ఏవైతే ఒక స్టెప్స్ ఫాలో అవుతుంది మొత్తం డే టు డే మీకు అప్డేట్ ఇస్తూనే, మీకు కోచింగ్ ఇస్తూనే, మీ డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మొత్తం అంతా ఈ కోచింగ్లోనూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నీ ఫస్ట్ డే జాయినింగ్ కాలేజీలో అడుగు పెట్టేంత వరకు మేము సపోర్ట్ ఉంటాం. దట్ ఆ మొత్తానికి కలిసి ఫీ స్ట్రక్చర్ అనేది 214 రూపీస్ మాత్రమే. ఈ మార్కెట్లో ఒక అప్డేటెడ్గా లేని బుక్ కొనాలన్నా 900 అవుతుంది. కావాలంటే చూసుకో ఉంటుంది బుక్, దాని మీద ఇయర్ ఉండదు ఏముండదు. అంటే అది 21 వర్షనా, 22 వర్షనా, 23దా, 24ఆ, 25ఆ, ఎప్పుడో సిలబస్ మారిపోయింది అయినా కూడా ఆ బుక్ అలాగే ఉంది మార్కెట్లో. ఆ బుక్స్ తీసుకొని వెళ్తే మాత్రం ఎగ్జామ్ క్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు మేనేజ్మెంట్లో తీసుకోవడానికి ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే టీటీసీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ 95% ఏంటంటే వాళ్ళు ఏంటంటే వితౌట్ ప్లానింగ్ వెళ్తారు. ఈ ప్లానింగ్తో వెళ్తే వాళ్ళకంటే బెటర్ పర్ఫామ్ చేయగలుగుతాం. వాళ్ళ అంటే ఖాళీగా ఉన్న వాళ్ళకంటే బెటర్ పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు సీట్ వస్తుంది, అందులో నో డౌట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 2-3 years నుంచి అంటే ఇన్ని ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో లాస్ట్ 2-3 yearsలో ప్రొవైడ్ చేయకన్నా కూడా టాప్ 100లో 60-70
60 to 70 ర్యాంక్స్ మనకి వచ్చినాయి. ఇంకా మీకు అంటే ఇయర్లీ మేము ఇంప్రూవ్ చేసుకుంటానే ఇంకా ఇయర్ కొత్తగా మీకు టెస్ట్లు కానివ్వచ్చు, మెటీరియల్స్ కానివ్వచ్చు, క్లాసెస్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసినా మొత్తం అంతా బూస్టప్ చేసుకుంటానే వస్తాను. మేము కోచింగ్ పరంగా మీకు ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తాను, మీరు జాయిన్ అయిపోండి. మీకు ఎంత ముందు జాయిన్ అయిపోతే అంత మంచిది. కొద్ది ప్రిపరేషన్ మనం ఒక 20 డేస్కు చేయడానికి 30 డేస్కు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ముందే జాయిన్ అయిపోతే మీకు బాగా మార్క్ గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8328367218 నెంబర్కి. కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కైనా మెసేజ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో అంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చింటాము, వాట్సాప్ లింకు, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటి దగ్గర వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ డీసెట్కి సంబంధించి ఏపీ కావచ్చు, తెలంగాణ కానివచ్చు, ప్రతి ఒక్క అప్డేట్ నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఈ కౌన్సిలింగ్లు కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ, ప్లాన్ స్ట్రాటజీస్ కానివచ్చు, బుక్స్ కానివచ్చు, ఏమైనా కూడా ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తాను. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.